ఒక పల్లెటూరు. ఆ ఊరి పక్కనే ఒక పెద్ద రహదారి ఉంటుంది. సీతమ్మ, వెంకన్న దంపతులు కరువు కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సీతమ్మ, ఈ ఏడాది వానలు సరిగా పడలేదు. పొలంలో పండిన పంట ఇంటి ఖర్చులకు కూడా సరిపోయేలా లేదు. రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే నాకు చాలా ఆందోళనగా ఉంది. చేతిలో చిల్లి గవ్వలేదు, పనులు లేవు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకొస్తే మనం ఏమని సమాధానం చెప్పాలి? ఏ ఊరికి వెళ్లి బ్రతకాలి? నాకేమీ పాలుపోవడం లేదు. కళ్ళ ముందు చీకటి కమ్ముకుంటోంది. వానదేవుడు మన మీద ఎందుకింత పగపట్టాడో నాకు అర్థం కావడం లేదు. పొలంలో పగుళ్ళు చూస్తుంటే నా గుండె కూడా పగిలిపోతుంది సీతమ్మ. రోజంతా కష్టపడినా రాత్రికి గుప్పెడు మెతుకులు కూడా దొరకని పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? ఏమండి, మీరలా ధైర్యం కోల్పోకండి. కష్టాలందరికీ వస్తాయి. కాని ఆ కష్టాలకు భయపడి కూర్చుంటే లాభం లేదు కదా. దారి మూసుకుపోయినప్పుడు కొత్త దారి వెతుక్కోవడం మన చేతుల్లోనే ఉంది. విధిని నిందించడం వల్ల మన కొరిగేది ఏమీ లేదు. నాకు నిన్న రాత్రి నుండి ఒక ఆలోచన వస్తుంది. మీరు ఒప్పుకుంటే అది అమలు చేద్దామని అనుకుంటున్నాను. మనం ఏడుస్తూ కూర్చుంటే కడుపు నిండదుగా. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన చేతుల్లో కష్టం చేసుకునే ఓపికంది. ఆ ఓపికన్నంత వరకు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేనొక నిర్ణయానికొచ్చాను. దానికి మీ మద్దతు నాకు కావాలి. నీ ఆలోచనలు ఎప్పుడూ చాలా తెలివిగా ఉంటాయే సీతమ్మ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టి ఏదైనా కొత్త పని చేస్తే స్తోమత మనకైతే లేదు కదా. ఇంతకీ నీ మదిలో ఉన్న ఆలోచన ఏమిటి? అది మనకు సాధ్యం అయ్యేదేనా? ఊళ్ళో వాళ్ళు ఏమైనా అంటారా? నాకు వివరంగా చెప్పు. నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, కానీ మన దగ్గర ఉన్నది శూన్యం. శూన్యంలో నుండి ఏమి సృష్టించలేం కదా. నీ ఆలోచన ఏమిటో చెబితే నా భయం కాస్త తగ్గుతుంది. పెట్టుబడి పెద్దగా అవసరం లేదండి. మన ఊరి పక్కనున్న పెద్ద రహదారిని మీరు గమనించారా? రాత్రి పగలు అనే తేడా లేకుండా బాటసారులు, వ్యాపారులు, రక్షక భటులు ఆ దారి గుండా ప్రయాణిస్తూనే ఉంటారు. చీకటి పడిన తర్వాత చలికి వణుకుతూ, ఆకలికి ఆలమటిస్తూ వారు పడే బాధ నేను చాలాసార్లు చూశాను. రాత్రిపూట ఎక్కడా వారికి వేడి ఆహారం దొరకదు. మనం మన ఇంటి ముందు రాత్రిపూట ఒక చిన్న బడ్డీ పెట్టి వేడి వేడి మిరియాల పాలు, జొన్న రొట్టెలు, కారం పొడి అమ్మితే ఎలా ఉంటుంది? దానికి నేను రాత్రి వ్యాపారం అని పేరు పెట్టాలనుకుంటున్నాను. మన పొలంలో పండిన కొన్ని జొన్నలు మిగిలున్నాయి. ఆవు పాలు ఎలాగూ ఉన్నాయి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. దీనికి పెద్ద పెట్టుబడి కూడా అవసరం లేదండి. కేవలం మన శ్రమ మాత్రమే కావాలి. అదేమిటే సీతమ్మ, రాత్రిపూట వ్యాపారం ఏమిటి? మన ఊళ్ళో ఎవరూ ఇలాంటి పని చేయలేదు. పగలు పని చేసి రాత్రి నిద్రపోవడం మన ఆచారం. ఆడవాళ్ళు రాత్రిపూట మేల్కొని ఇవన్నీ అమ్మడం చూస్తే ఊరి జనాలు ఏమనుకుంటారు? నాకెందుకో ఈ ఆలోచన సరికాదనిపిస్తుంది. పైగా ఎవరైనా ఏమైనా అంటారేమోనని భయంగా కూడా ఉంది. ఆ దారి మీద రకరకాల మనుషులు వెళ్తుంటారు. ఏ రాత్రిపూట ఏ ప్రమాదం వస్తుందోనని నా గుండె గుబేలమంటుంది. మన పరువు పోతుందేమోనని నా భయం. ఈ పని వద్దులే సీతమ్మ, వేరేదేదైనా ఆలోచిద్దాం. జనాలేమనుకుంటారోనని భయపడితే మన ఆకలి తీరుతుందా అండి? చెప్పండి. మనం దొంగతనం చేయడం లేదు, ఎవరిని మోసం చేయడం లేదు. మన కష్టార్జితం నమ్ముకుని నిజాయితీగా పని చేయాలని అనుకుంటున్నాం. పైగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా పుణ్యం మరొకటుంటుందా? మన పరువు మన నిజాయితీలో ఉంటుంది గాని పగలు రాత్రి అనే సమయాల్లో ఉండదండి. కడుపు కాలుతున్నప్పుడు పరువు గురించి ఆలోచించడం మూర్ఖత్వం అవుతుంది. రాత్రిపూట చలిలో వణుకుతున్న వాడికి వేడి పాలిస్తే వాడి కళ్ళల్లో కనిపించే సంతోషం ముందు ఈ ఊరి వాళ్ళ మాటలు ఒక లెక్క కాదండి. మీరు నాకు అండగా నిలబడితే చాలు. మిగతాదంతా నేను చూసుకుంటాను. మనుషులు ఏమనుకున్నా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ఏమంటారు? ఒకసారి ప్రయత్నిద్దామండి. నష్టం వస్తే అప్పుడు మానేద్దాం. నువ్వింతలో నమ్మకంతో చెబుతున్నావు కాబట్టి నేను కాదనలేకపోతున్నాను. నీ ధైర్యమే నా ధైర్యం. నువ్వు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. ఆకలితో ఉన్న వారికి సాయం చేయాలన్న నీ ఆలోచన చాలా గొప్పది. మనం ఈ రాత్రి నుండే ప్రయత్నం మొదలు పెడదాం. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. వంటకు కట్టెలు తీసుకురావడం, చాపలు వేయడం, నీళ్లు తోడడం అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వంట పని చూసుకో. మనమిద్దరం కలిస్తే ఈ ఆపద నుండి బయటపడతామన్న నమ్మకం నాకు కలుగుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం సీతమ్మ తన పొరుగింటి స్నేహితురాలు రాములమ్మను కలుస్తుంది. అక్కడికి ఒక వ్యాపార మహిళ లక్ష్మి కూడా వస్తుంది. సీతమ్మ, పొద్దున్నే పిలిచావు? ఏంటి విశేషము? నీ ముఖంలో ఏదో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇన్ని రోజుల నుండి కరువు వల్ల వాడిపోయిన నీ ముఖంలో ఇవాళ ఏదో ఆశ కనిపిస్తోంది. విషయం ఏమిటో నాకు కూడా కాస్త వివరంగా చెప్పు. నీ ఆనందంలో నేను కూడా పాలు పంచుకుంటాను. రాములమ్మ, నేనొక కొత్త పని మొదలు పెట్టబోతున్నాను.
రాత్రిపూట రహదారి పక్కన బాటసారుల కోసం వేడి పాలు రొట్టెలు అమ్మాలని నిర్ణయించుకున్నాను. ఈ పనిలో నువ్వు కూడా నాకు తోడుగా ఉంటావా అని అడగడానికని పిలిచాను. నీ పరిస్థితి కూడా ఏమీ బాగాలేదని నాకు తెలుసు. నీకు కూడా రాబడి లేదు. మన ఇద్దరం కలిస్తే పనులు సులువుగా అవుతాయి. వచ్చే లాభం ఇద్దరం సమానంగా పంచుకోవచ్చు. ఒంటరిగా చేస్తే అలుపొస్తుంది. ఇద్దరం కలిస్తే ఉత్సాహంగా పని చెయ్యొచ్చు. నువ్వు నా వెంట ఉంటావన్న నమ్మకంతోనే నిన్ను పిలిచాను. నిజంగానా సీతమ్మా? భలే ఆలోచన చేశావే. ఇంట్లో ఖాళీగా కూర్చుని బాధపడే బదులు ఇలా కష్టపడడం ఎంతో మేలు. నా పరిస్థితి నీకు తెలియంది కాదు. పూట గడవడం గగనంగా ఉంది. ఇలాంటి సమయంలో నువ్వు నాకు ఈ దారి చూపించడం దేవుడు పంపిన వరంగా భావిస్తున్నాను. నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తానే సీతమ్మ. పిండి కలపడం రొట్టెలు చేయడం నాకు చాలా బాగా వచ్చు. 10 మందికి సరిపోయే రొట్టెలు నేను చిటికలో చేయగలను. కానీ మంచి మిరియాలు మసాలా దినుసులు ఎక్కడ దొరుకుతాయి? మన ఊరి అంగడిలో అంత నాణ్యమైనవి దొరకవు కదా. పాలు రుచిగా ఉండాలంటే మంచి మిరియాలు కావాలి. నమస్కారం సీతమ్మ గారు, రాములమ్మ గారు. నా పేరు లక్ష్మి. నేను పక్క ఊరు నుండి సుగంధ ద్రవ్యాలు, అటవీ వస్తువులు తీసుకొనొచ్చి అమ్ముతూ ఉంటాను. మీరు మాట్లాడుకుంటున్న మాటలు నేను విన్నాను. నేను కూడా ఒక ఆడదానిగా వ్యాపారం చేస్తున్నాను కాబట్టి మీ మాటలు నాకెంతో ఆసక్తిని కలిగించాయి. రాత్రిపూట మీరు చేయబోయే వ్యాపారం గురించి వింటే నాకు చాలా ముచ్చటగా ఉంది. మీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నమస్కారం లక్ష్మి గారు. మా ఆలోచన మీకు నచ్చినందుకు సంతోషం. మీ దగ్గర మంచి నాణ్యమైన మిరియాలు, సొంటి, యాలకులు ఉన్నాయా? మాకు వేడి పాలల్లో వేయడానికి ఒక ప్రత్యేకమైన పొడి తయారు చేయాలి. చలికాలం కాబట్టి ఆ పాలు తాగగానే బాటసారుల శరీరంలో వేడి పుట్టాలి, అలసట పోవాలి. అలాంటి నాణ్యమైన దినుసులు మీరు ఇవ్వగలరా? తప్పకుండా ఉన్నాయమ్మా. నేను తెచ్చేవి స్వచ్ఛమైన కొండ ప్రాంతం నుండి సేకరించినవి. వాటి గుమగుమలు చాలా దూరం వరకు వస్తాయి. నేనమ్మే మిరియాలు ఘాటుగా ఉంటాయి, సొంటి కూడా స్వచ్ఛమైనది. మీ వ్యాపారానికి నా వంతు సాయంగా నేను ఈ దినుసులను తక్కువ ధరకే ఇస్తాను. నాణ్యత విషయంలో మీరు ఏమాత్రం సందేహించాల్సిన పనే లేదు. మీరు వ్యాపారంలో లాభం పొందాక మిగతా డబ్బు నిదానంగా ఇవ్వండి. మీలాంటి చురుకైన మహిళలను చూస్తుంటే నాకెంతో గౌరవం కలుగుతుంది. ఎదిగే వారికి చేయూతనివ్వడం నా బాధ్యత. నేను కూడా అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటాను. వ్యాపారం ఎలా సాగుతుందో చూస్తాను. చాలా సంతోషం లక్ష్మి గారు. మీరు సరైన సమయానికే వచ్చారు. మీరిచ్చిన ఈ సాయం మేము అప్పటికి మర్చిపోలేము. మంచి వస్తువులు దొరికాయి కాబట్టి వంటకం అద్భుతంగా వస్తుంది. సీతమ్మా, ఇంక మనం ఆలస్యం చేయకూడదు. నేను వెళ్లి పొయ్యి వెలిగించడానికి కట్టెలు తీసుకొని వస్తాను. నువ్వు ఆ పాల కోసం ఆవుల కాపరితో మాట్లాడు. ఈ రాత్రికి మన వ్యాపారం ఘనంగా మొదలు పెట్టాలి. సరే రాములమ్మ, అన్నీ సిద్ధం చేద్దాం. లక్ష్మి గారు, మీ సాయం వల్ల మా భారం సగం తగ్గింది. మనందరి కృషితో ఈ పని విజయవంతమవుతుందన్న నమ్మకం నాకు పెరిగింది. ఆడవాళ్లు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని మనం నిరూపిద్దాం. ఇక మొదటి రోజు రాత్రి సీతమ్మ, రాములమ్మ కలిసి ఇంటి ముందు దీపాలు వెలిగించి వేడిపాలు, రొట్టెలు సిద్ధం చేస్తారు. ఆ వెలుతురు చూసి ఊరి పెద్ద భార్య గౌరీ అక్కడికొస్తుంది. ఏమిటే సీతమ్మ ఇదంతా? చీకటి పడిన తర్వాత ఇంటి ముందు ఈ పొయ్యిలు, ఈ మంటలు ఏమిటి? పగలంతా పనిచేసింది చాలదన్నట్టు రాత్రిపూట కూడా ఈ పనులేమిటి? ఏమిటి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారా? పైగా రహదారి పక్కన మగవాళ్ళు అపరిచితులు తిరిగే చోట మీ ఇద్దరు ఆడవాళ్లు ఇలా నిలబడడం ఏం బాగాలేదు. ఊళ్ళో వాళ్ళు చూస్తే మన పరువేం కావాలి? మన పల్లెటూరికంటూ కొన్ని పద్ధతులు, ఆచారాలున్నాయి. వాటిని మంట కలుపుతారా ఏమిటి? అసలు మీకింత ధైర్యం ఎలా వచ్చిందేమిటి? మగవాళ్ళు చేయాల్సిన పనులు మీరెందుకు చేస్తున్నారేంటి? నమస్కారం గౌరమ్మ గారు. దయచేసి కోపగిచ్చుకోకండి. ఇందులో పరువు పోయేదేముందండి? మేమేమీ తప్పు చేయడం లేదు కదా. కష్టపడి బ్రతుకుతున్నాం. రాత్రిపూట ఈ దారిలో ప్రయాణించే వారికి ఎక్కడా భోజనం దొరకదు. వారికి వేడి ఆహారం అందిస్తూ దానికి తగ్గ ప్రతిఫలం తీసుకుంటున్నాం. ఇది కేవలం వ్యాపారం మాత్రమే. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం మన ధర్మం కాదా? మేము ఎవరినీ యాచించడం లేదే. శ్రమించి సంపాదిస్తున్నాం. ఇందులో ఆచారాలు చెడిపోయేది ఏమీ లేదు కదా గౌరమ్మ గారు. దయచేసి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకండి. వ్యాపారం అయితే పగలు చేసుకోండి. ఈ రాత్రిపూట వ్యాపారాలు మన ఊరి ఆచారాలకు విరుద్ధం. చీకటి పడ్డాక ఆడవాళ్ళు గడప దాటకూడదనేది మన పెద్దలు పెట్టిన నియమం. వెంకన్న ఏమీ అనలేదా నిన్ను? ఆయనెలా ఊరుకున్నాడేమిటి? ఇంట్లో మగవాడుండి కూడా ఆడవాళ్లను ఇలా రోడ్డు మీదకు పంపడం ఏమాత్రం సమంజసం కాదు. రేపొద్దున మా వారు ఊరి పెద్ద రంగయ్య గారికి ఈ విషయం తెలిస్తే ఆయన ఊరుకోరు. మీరు వెంటనే ఈ పొయ్యి ఆర్పేసి ఇంట్లోకి వెళ్ళండి. మర్యాదగా చెబుతున్నాను, వినండి. లేకపోతే ఊరి పెద్ద ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. గౌరమ్మ గారు, దయచేసి అలా కఠినంగా మాట్లాడకండి.
కడుపు కాలుతున్నప్పుడు ఆచారం సమయం అని చూడలేం కదా. మా ఇళ్లలో గింజలు లేవు, ఆకలితో మా ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఏ పాపం చేయకుండా నిజాయితీగా చేసుకునే పనిలో తప్పెంచకండి. మీరైనా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు మా బాధ అర్థం కావడం లేదు. ఒక పూట పస్తులుంటే తెలుస్తుంది ఆకలి బాధ అంటే ఏమిటో. మేం బ్రతకడానికి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నాన్ని దయచేసి అడ్డుకోకండి. మీ ఇష్టంలే, నేను చెప్పాల్సింది చెప్పాను. నా మాట వినకపోతే మీ కర్మ. రేపు మా వారు వచ్చి అడిగినప్పుడు మీరే ఆయనకు సమాధానం చెప్పుకోండి. ఆడవాళ్లు గడప దాటి రాత్రిపూట ఇలా రహదారి పక్కన నిలబడడం నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి పనుల వల్ల ఊరికే చెడ్డ పేరొస్తుంది అంటూ గౌరీ కోపంగా వెళ్లిపోతుంది. చూసావా సీతమ్మ, నేను ముందే చెప్పాను కదా ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారని. గౌరమ్మ గారు ఎంత మాట అనేసి వెళ్లారు. ఆమెకి ఎంత కోపం వచ్చిందో చూసావా. రేపొద్దున్న పెద్దవారు పిలిస్తే మనం ఏం సమాధానం చెబుతాం? ఆయన మనల్ని ఊరి నుండి వెలివేస్తే మన పరిస్థితి ఏమిటి? నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇప్పుడే ఈ పొయ్యి ఆర్పేద్దాం. ఈ వ్యాపారం మనకు వద్దు సీతమ్మ, నా మాట విను. ఏమండి, మీరు మరీ అంతలా భయపడకండి. ధర్మంగా బ్రతికే వారికి భయం ఎందుకు? మనం చేసే పనిలో న్యాయం ఉంది. ఎవరొచ్చడిగినా నేను ధైర్యంగా సమాధానం చెబుతాను. పెద్దగారు వచ్చినా నేను ఆయనకు మన పరిస్థితి వివరిస్తాను. మన నిజాయితీ ముందు ఏ విమర్శలు నిలబడవు. అదుగో చూడండి, ఆ బండ వాళ్ళు మన వైపే వస్తున్నారు. వాళ్ళు ఎంత అలసిపోయున్నారో వారి ముఖాల్లోనే కనిపిస్తుంది. మీరు వెళ్లి వాళ్ళకి కూర్చోడానికి చాపలు వేయండి. మర్యాదగా కూర్చోబెట్టండి. రాములమ్మ, నువ్వు పాలు వేడి చెయ్యి, రొట్టెలు కాల్చు. మన పని మనం చేసుకుంటూ పోదాం. దేవుడంతా మంచి చేస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం గౌరీ మాటలు విన్న ఊరి పెద్ద రంగయ్య సీతమ్మ ఇంటికి వస్తాడు. లక్ష్మి కూడా అప్పుడే అక్కడికొస్తుంది. వెంకట, బయటికి రాయలా. ఏమిటి ఊళ్ళో వినిపిస్తున్న మాటలు? నా చెవికి వినబడుతున్నది నిజమేనా? రాత్రిపూట మీ ఇంటి ముందు ఏదో అంగడి తెరిచారంట కదా. నా అనుమతి లేకుండా ఊరి ఆచారాలను పక్కన పెట్టి ఇలాంటి పనులు చేయడానికి మీకు ఎంత ధైర్యం? పైగా ఆడవాళ్ళు రాత్రిపూట బయట కూర్చొని వ్యాపారం చేయటం ఏమిటయ్యా? ఇది మన పల్లెటూరి పద్ధతులకు విరుద్ధమని మీకు తెలియదా? నేను ఊరి పెద్దగా ఉండగా ఇలాంటివి జరగడానికి నేను ఒప్పుకోను. అసలు ఈ ఆలోచనలు ఎవరిది? నాకు వెంటనే సమాధానం కావాలి. అయ్యా పెద్దగారు, నమస్కారం. మీరు దయచేసి శాంతించండి. తప్పైపోయింది. మేమేదో పొట్టకోటి కోసం మా ఇంట్లో తినడానికి ఏమీ లేక కరువు వల్ల పంటలు పడక అంటూ భయంతో వెంకన్న మాటలు తడబడతాయి. భయంతో వణుకుతూ ఉంటాడు. నమస్కారం పెద్దగారు. దయచేసి మీరు వెంకన్న గారిని ఏమీ అనకండి. ఆయనకు ఏ పాపమో తెలియదు. ఈ ఆలోచనంతా నాది. ఆయన అడక్కండి. ఏదడగాలన్నా నన్నడగండి. నేను సమాధానం చెబుతాను. మేమి చేసిన దానిలో ఎలాంటి తప్పు లేదని నేను నిరూపిస్తాను. మీరు న్యాయమూర్తి లాంటి వారు. ముందు మా వైపున్న వాదన కూడా వినండి. అప్పుడు ఏది తప్పో ఏది ఒప్పో మీరే నిర్ణయించండి. ఓహో, చాలా ధైర్యం వచ్చిందే నీకు. ఊరి పెద్దను నాకే ఎదురు చెబుతావా? ఒక ఆడదయ్యుండి ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళు ఇంటి పనులు చూసుకోవాలి కానీ రాత్రిపూట వ్యాపారాలు ఏమిటే సీతమ్మా? పగలు చేస్తే ఎవరూ అడగరు కానీ రాత్రి వ్యాపారం చేయడం వల్ల అనవసరమైన గొడవలు వస్తాయి. గౌరీ నాకు అంతా చెప్పింది. ఈ పద్ధతి ఏం బాగాలేదు. ఇప్పుడే ఈ వ్యాపారం ఆపేయండి, లేకపోతే ఊరు ఊరుకోదు. ఊరు పెద్దగా నేను ఇచ్చే తీర్పిదే. దీన్ని ధిక్కరిస్తే శిక్ష తప్పదు. క్షమించండి పెద్దగారు, మధ్యలో మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి. నా పేరు లక్ష్మి. నేను పక్క ఊరు వ్యాపారిని. ఈ రాత్రి వ్యాపారం వల్ల జరిగే మంచి గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటాను. సీతమ్మ గారు చేస్తున్న పని వల్ల ఊరికి ఎంతో మేలు జరుగుతుంది. మీరు దూరదృష్టి ఉన్నవారు. మీరు కేవలం ఆచారం అనే కోణంలో కాకుండా ప్రయోజనం అనే కోణంలో ఆలోచించండి. దయచేసి ఓపికగా ఆమె మాటలు వింటే మీకే అర్థమవుతుంది. న్యాయం చెప్పే ముందు ఇరుపక్షాలు వినడం పెద్దల లక్షణం కదా. నువ్వెవరో బయట ఊరి దానివి. మా ఊరి వ్యవహారాల్లో నీ జోక్యం ఏమిటి? మా ఊరి కట్టుబాట్లు నీకు తెలియవు. అయినా సరే నీ కోసం అడుగుతున్నాను. చెప్పు సీతమ్మ, రాత్రిపూట ఆడవాళ్ళు చేసే ఈ వ్యాపారం వల్ల ఊరికి జరిగే మేలేమిటో నువ్వే వివరించు. నీ మాటల్లో నిజం ఉంటే నేను అంగీకరిస్తాను. కానీ నీ సమాధానం నాకు నచ్చకపోతే మాత్రం దానికి తగిన జరిమానా, శిక్ష ఖచ్చితంగా ఉంటాయి. చెప్పు, నీ వాదన ఏమిటో వినిపించు. ఖచ్చితంగా చెబుతానయ్యా. నేను చేసే పనికి జవాబుదారీతనం నాది. ఎవరిని మోసం చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. ఊరి మంచి కోసమే నేను ఆలోచించాను. మీరు సావధానంగా నా మాట వినండి పెద్దగారు. నా మాటల్లో ఒక్క అబద్ధమున్నా మీరిచ్చే ఏ శిక్షకైనా నేను సిద్ధమే. ముందుగా నేనొక ప్రశ్న అడుగుతాను. మన ఊరు పెద్ద రహదారి పక్కనే ఉంది. ఆ దారి గుండా ఎంతో మంది ప్రయాణిస్తూ ఉంటారు. రాత్రిపూట ఎవరైనా దొంగలొస్తే మన ఊరిని కాపాడేదెవరు? మన కాపలాదారులు మాత్రమే కదా. కాని చలికాలంలో వారు నిద్రమత్తులో ఉండడం వల్ల గతంలో 2 సార్లు మన ఊర్లో దొంగతనాలు జరిగాయి కదా. కాపలాదారులు చలికి తట్టుకోలేక ముడుచుకు పడుకోవడం నేను కల్లారా చూశాను.
అవును జరిగాయి. దొంగలు మన ఊరి ధాన్యాలు బస్తాలు ఎత్తుకుపోయారు. దానికి ఇప్పుడు నువ్వు చేసే ఈ రాత్రి వ్యాపారానికి సంబంధం ఏమిటి? పొంతన లేని మాటలు మాట్లాడకో. చాలా సంబంధం ఉందయ్యా. నిన్న రాత్రి మేము మా ఇంటి ముందు పొయ్యి వెలిగించి దీపాలు పెట్టి వ్యాపారం చేస్తుంటే ఆ వెలుతురు రహదారి అంతా పడింది. ఆకలితో చలితో అలసిపోయిన మన కాపలదారులు మా దగ్గరకొచ్చారు. వారు వేడివేడి మిరియాల పాలు తాగి రొట్టెలు తిని ఎంతో సంతోషంగా రాత్రంతా మేల్కొని కాపలా కాశారు. దొంగలెవరైనా రావాలన్నా ఆ వెలుతురు చూసి మేలుకున్న జనాలను చూసి భయపడి పారిపోతారు. మా వ్యాపారం వల్ల కాపలాదారులకు నిద్రమత్తు వదిలింది. దీనివల్ల మన ఊరికి భద్రత పెరిగిందా లేదా మీరే చెప్పండి. రంగయ్య ఆలోచిస్తూ, అదే నిజమే, కాదనలేను. వెలుతురు జనసంచారం ఉంటే దొంగలకు భయమేగా. దీన్ని నేను ఊహించలేదు. కానీ కేవలం కాపలాదారుల కోసమే అయితే వ్యాపారం ఎందుకు? అలాగే ఇంకో విషయం వినండి పెద్దగారు. నిన్న రాత్రి పట్నం నుండి వస్తున్న కొందరు పత్తి వ్యాపారులు మన ఊరి మీదుగా వెళ్తూ మా అంగడి వద్ద ఆగారు. రాములమ్మ చేసిన జొన్న రొట్టెలు, లక్ష్మి గారిచ్చిన సుగంధ దినుసులతో చేసిన పాలు తాగి వారెంతో సంతోషించారు. ఈ భయంకరమైన చలిలో ఈ వేడి ఆహారం మాకు ప్రాణం పోసింది. ఈ ఊరి ప్రజలు ఎంతో దయాగుణం కలవారు. మీ ఊరు చల్లగా ఉండాలని మనసారా దీవించి మరీ వెళ్లారు. అంతేకాదు పెద్దగారు, వారు రేపు వచ్చేటప్పుడు మన ఊరి పత్తిని, ధాన్యాన్ని నేరుగా ఇక్కడే కొనుగోలు చేస్తామని వెంకన్న గారితో చెప్పారు. వేరే ఊరు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన రైతుల పంటలకు మంచి ధర ఇక్కడే వస్తుంది కదా. దీనివల్ల మన ఊరి రైతులందరికీ మేలు జరుగుతుంది కదా. అవును పెద్దగారు, సీతమ్మ చెప్పేది అక్షరాల నిజం. ఆ వ్యాపారులు మన ఊరి రైతుల కష్టం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. మేము కేవలం మా పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే ఆలోచించలేదు. మా కష్టం వల్ల నలుగురికి మేలు జరుగుతోంది. గౌరమ్మ గారు అన్నట్లు మేము ఎలాంటి తప్పు చేయడం లేదు. దయచేసి మా శ్రమను గుర్తించండి. ఒకప్పుడు మగవారు మాత్రమే వ్యాపారం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది పెద్దగారు. ఆడవాళ్లు కూడా తమ కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. సీతమ్మ లాంటి తెలివైన ఆడవాళ్లు చేసే నిజాయితీ పనులను మీరు ప్రోత్సహించాలే గాని ఆచారం పేరుతో అడ్డుకోకూడదు. వ్యాపారులు ఇక్కడ ఆగడం వల్ల ఊరి పేరు 10 మందికి తెలుస్తుంది. మీలాంటి పెద్దవాళ్ళు అండగా ఉంటే ఈ ఊరు మరింత అభివృద్ధి చెందుతుంది. ఆడవాళ్లు స్వతంత్రంగా బ్రతికితే ఊరికి కూడా గర్వకారణమే కదా. సీతమ్మ, నువ్వు చెప్పిన ప్రతి మాటలో అపారమైన నిజం ఉంది. నేను కేవలం పాతాచారాలు, పద్ధతులు మాత్రమే చూశాను గాని అందులో దాగున్న ఇంత మంచిని, ప్రయోజనాన్ని గమనించలేకపోయాను. రాత్రిపూట మీ ఇంటి ముందు దీపాలు వెలగడం వల్ల ఊరికి రక్షణ లభించడం, దారిని పోయే వారికి ఆకలి తీరడం, పైగా మన రైతుల పంటకు గిరాకీ రావడం, ఇవన్నీ నేను కలలో కూడా ఊహించలేదు. ఒక ఆడది ఇంత దూరదృష్టితో ఆలోచిస్తుందని నేను అనుకోలేదు. నీ తెలివితేటలను నేను తక్కువ అంచనా వేశాను. నన్ను క్షమించు. నువ్వు చేస్తున్నది సాధారణ వ్యాపారం కాదు. ఇది మన ఊరికి లాభం తెచ్చే మహత్కార్యం. పెద్దగారు, మీ నోట ఈ మాట వింటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. సీతమ్మ మాట మీద నాకు నమ్మకం ఉండి కూడా లోకం ఏమనుకుంటుందోనన్న భయంతో నేను వెనుకడుగు వేశాను. ఇప్పుడు మీరు అంగీకరించిన తర్వాత నా భయం అంతా పోయింది. ఇకపై నేను ఆమెకు పూర్తిగా అండగా ఉంటాను. పెద్దగారు, మీరు మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం. మీ ఆశీస్సులు, మీ ప్రోత్సాహం మాకెప్పుడూ ఇలాగే ఉండాలి. మీ మద్దతుంటే మేమింకా ఎంతో సాధించగలం. ఇక మరుసటి రోజు రాత్రి వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది. పెద్దగారి అనుమతితో ఊరి జనాలు కూడా సీతమ్మకు మద్దతుగా వస్తున్నారు. అప్పుడు ఊరి పెద్ద భార్య గౌరీ అక్కడికొస్తుంది. సీతమ్మ, రావులమ్మ, నన్ను క్షమించండి. నేను నిన్న చాలా అహంకారంతో మాట్లాడాను. పరువు, ఆచారం అంటూ మూర్ఖంగా ప్రవర్తించాను. మీరు చేస్తున్న మంచి పనిని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని నిందించాను. ఉదయం మా వారు ఇంటికొచ్చి మీ గురించి, మీ తెలివితేటల గురించి చెబుతుంటే నేనెంత తప్పు చేశానోనని నాకు స్పష్టంగా తెలిసొచ్చింది. మీరిద్దరూ ఎంతో కష్టపడుతున్నారు. ఆడవాళ్ళందరికీ మీరు ఆదర్శంగా నిలిచారు. నా తప్పును మన్నించండి. అదేమిటి సీతమ్మ గారు, మీరు పెద్దవారు, మీరెందుకు క్షమాపణలు చెబుతున్నారు? కొత్తగా ఏ పని మొదలుపెట్టినా అనుమానాలు రావడం సహజం. మీ ఉద్దేశం చెడ్డది కాదని నాకు తెలుసు. మీరు మన ఊరి క్షేమం కోసమే అలా అడిగారని అనుకుంటాను. పాత పద్ధతులను మార్చడం సులభం కాదు. కాని మీలాంటి వారు మాకు మద్దతుగా వస్తే ఆ మార్పు వేగంగా జరుగుతుంది. మీ రాక మాకెంతో బలాన్ని, ఆనందాన్నిచ్చింది. దయచేసి బాధపడకండి. నీ మనసు చాలా మంచిదే సీతమ్మ. ఎదుటివారి తప్పులను కూడా గొప్పగా అర్థం చేసుకునే గుణం నీకుంది. మీ ఇద్దరిని ఇలా ఉత్సాహంగా చూస్తుంటే నాకు కూడా మీతో కలిసి పని చేయాలని అనిపిస్తోంది. ఇంట్లో కూర్చొని ఊరికే కబుర్లు చెప్పుకునే బదులు నలుగురికి ఉపయోగపడేలా మీ వ్యాపారంలో నేను కూడా సాయం చెయ్యొచ్చా? నేను వంకాయ కూర చాలా అద్భుతంగా వండుతాను. జొన్న రొట్టెల్లోకి ఆ వంకాయ కూర నంచుకుంటే ఆ రుచే వేరు. నా వంట కూడా రేపటి నుండి ఈ వ్యాపారంలో పెడదాం. ఏమంటారు?
అంతకన్నా కావాల్సింది ఏముంది గౌరమ్మ గారు? మీరు కూడా మాతో చేరితే మా వ్యాపారం మరింత పెద్దదవుతుంది. మీ చేతి వంట రుచి ఊరందరికీ తెలుసు. వంకాయ కూరుంటే వ్యాపారులు ఇంకా ఇష్టంగా తింటారు. రండి రండి, అందరూ కలిసి చేతులు కలపండి. మన ఆడవాళ్ళందరం కలిసి ఈ ఊరిని ఎలా అభివృద్ధి చేస్తామో అందరికీ చూపిద్దాం. ఇది కదా నిజమైన విజయం అంటే. సీతమ్మ గారి ఆలోచన కేవలం ఒక కుటుంబానికి కాదు, ఈ రోజు నలుగురు ఆడవాళ్లకు ఉపాధి కల్పించింది. ఊరి పెద్ద భార్య స్వయంగా వచ్చి ఈ పనిలో భాగం పంచుకోవడం నిజంగా ఒక విప్లవం. ఇకపై నేను ప్రతి వారం వచ్చి మీకు కావలసిన సరుకులు, మంచి నాణ్యమైన సుగంధ ద్రవ్యాలు అన్నీ ఎలాంటి లోటు లేకుండా సరఫరా చేస్తాను. మీ వంటల రుచి, మీ ఊరి మర్యాద పట్నమంతా వ్యాపించేలా నా వంతుగా నేను ప్రచారం చేస్తాను. మన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. సీతమ్మ, నీ ఆలోచన ఈ రోజు మన ఇంటి కష్టాలు తీర్చడమే కాదు, ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఒక చోట చేర్చి వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆడవాళ్లు తలుచుకుంటే ఏమైనా సాధించగలరని నిరూపించావే సీతమ్మ. నీ భర్తగా నేనెంతో గర్వపడుతున్నాను. ఈ రాత్రి వ్యాపారం 10 కాలాల పాటు ఇలాగే వర్ధిల్లాలి. నా వంతుగా నేను కూడా ప్రతిరోజు మీకు కావలసిన ఏర్పాట్లన్నీ విసుగు లేకుండా చేస్తాను. రంగయ్య అక్కడికి వస్తూ, ఖచ్చితంగా వర్ధిల్లుతుంది వెంకన్న. ఎవరికైతే నిజాయితీ, కష్టపడే తత్వం, 10 మందికి మేలు చేయాలనే తపన ఉంటాయో వారిని ఆ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు. సీతమ్మ తెలివితేటలో మీ అందరి ఐకమత్యం మీ ఊరికి ఒక కొత్త మార్గాన్ని చూపించాయి. గౌరీ కూడా మీతో కలవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మనమంతా ఒక కుటుంబంలాగా ఉందాం. ఈ రాత్రి వ్యాపారం మన పల్లె కీర్తిని నలుదిశలా చాటాలి. ఈ వ్యాపారానికి ఊరు నుండి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మీ అందరి ప్రోత్సాహమే నా బలం. ఒక చిన్న ఆలోచనను ఎంత పెద్దగా మార్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఒకరికొకరు సాయం చేసుకుంటే కరువును కూడా మనం జయించొచ్చు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. భయం వదిలేసి ధైర్యంగా ముందుకు సాగుదాం. రండి, అందరం కలిసి పనిచేద్దాం. మన జీవితాలను మనమే మార్చుకుందాం. అలా అందరూ సంతోషంగా కలిసి పనిచేయడం మొదలు పెడతారు. పగలు వ్యవసాయం, రాత్రి ఆదర్శవంతమైన వ్యాపారంతో ఆ దంపతులు, ఆ ఊరివారు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగడంతో కథ సుఖాంతమవుతుంది. కష్టం ఎవరినీ చెరిపివేయలేదని, తెలివి, ఐకమత్యం ఉంటే ఏ పరిస్థితులనైనా మార్చొచ్చని ఈ కథ చెబుతుంది. గోదావరి తీరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రామయ్య, సుబ్బయ్య అనే 2 రైతులుండేవారు. రామయ్య కొద్దిగా అమాయకుడు, కాని అతని భార్య సీతమ్మ చాలా తెలివైంది. సుబ్బయ్య చాలా జిత్తులు మారి, అతని భార్య మంగతాయారు గంపెడు గర్వమున్న ఆడబడుచు. ఊరి పెద్ద, న్యాయ నిర్ణేత అయిన పెద్దమ్మగారి దగ్గర ఒక పెద్ద పొలం కౌలు కోసం 2 మధ్య పోటీ మొదలవుతుంది. ఏమే సీతాలు, ఓసే సీతాలు, ఎక్కడ దాచావమ్మా పాత సంచి? ఎంత వెతికినా కనిపించడం లేదు. వస్తున్నానండి. ఎందుకండి పొద్దున్నే అలా ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు? ఆ సంచి అటు గోడ మూలున్న అటక మీద పెట్టాను. అయినా ఇప్పుడు ఆ సంచితో మీకేం పనొచ్చింది? ఏం పనేమిటి? ఊర్లో ఉన్న ఆ చింత చెట్ల పొలం ఎవరికిస్తారు అని ఇవాళ పెద్దమ్మగారు రచ్చబండ దగ్గర తీర్పు చెబుతారు. ఆ పొలం మనకే వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అందుకే ఆ పొలంలో పండించిన గింజలు తెచ్చుకోవడానికని సంచి వెతుకుతున్నారు. అయ్య బాబోయ్, ముందు నుయ్యి చూసుకుని దూకమన్నారండి పెద్దలు. ఇంకా తీర్పు రానేలేదు, పొలం మీదే పడలేదు, అప్పుడే గింజలు తెచ్చుకునే సంచి వెతుకుతున్నారా? మీరింత అమాయకులైతే ఎలా అండి? ఆ సుబ్బయ్య గారు మామూలు మనిషి కాదు. ఆయన గుండెలో అన్ని కుతంత్రాలే. నువ్వు ఊరుకోవే సీతాలు, నేను న్యాయంగా అడుగుతున్నాను. నా దగ్గర డబ్బులున్నాయి, పొలం దున్నగల సత్తువు ఉంది, పెద్దమ్మగారికి నా మీద నమ్మకం ఉంది. సుబ్బయ్య గారు ఎంత గెలగల కొట్టుకున్నా ఆ పొలం నాదే. అలా అనుకోకండి. నిన్న రాత్రి ఆ సుబ్బయ్య గారి పెళ్ళం మంగతాయారు చెరువు దగ్గర నాకెదురైంది. ఆవిడ గారి మాటలు వింటూ ఉంటే వాళ్ళేదో పెద్ద బాయ చేసి పెద్దమ్మగారి మనసు మార్చడానికి చూస్తున్నారని అనిపిస్తుంది. మాయం చేయడానికి పెద్దమ్మగారు ఏం పిచ్చిదనుకున్నావా ఏంటి? ఆవిడ కళ్ళు కాకి కళ్ళు, ఎవరేంటో ఆవిడకి తెలియకుండా ఉంటుందా? నువ్వెళ్ళి ఆవిడ దర్శనానికి వెళ్ళడానికి కొన్ని పండ్లు కోసిపెట్టు, నేను బయలుదేరుతాను. సరేలే, మీ ఇష్టం. కాని వెళ్లే ముందు ఆ సుబ్బయ్య ఎదురైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆయన మాటలకి లొంగిపోవద్దు. నా మాట వినండి. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను చూసుకుంటాను అన్ని. మంగతాయారు, ఓసే మంగతాయారు, ఎక్కడ తెచ్చావే? ఇంకా నిద్ర లేవలేదా? పొద్దు పొడిచింది, ఇంకా గోరక పెడుతూనే ఉన్నావా? ఎందుకండి అలా అరుస్తారు? నేనేమీ నిద్రపోవడం లేదు, వంటింట్లో పాలు కాచుతున్నాను. ఏంటి అంత తొందర? ఆకాశం ఏమైనా మీద పడిపోతుందా ఏంటి? ఆకాశం పడడం లేదు కానీ ఆ చింత చెట్ల పొలం మన చెయ్యి జారిపోయేలాగా ఉంది.
ఆ రామయ్య గారు ఎర్రిగాడు అనుకున్నాం గాని వాడు పెద్దమ్మ గారి చుట్టూ తెగ తిరుగుతున్నాడు. ఎలాగైనా సరే ఆ పొలం మనకే దక్కాలి. దక్కకపోతుంది ఏంటండి? మన దగ్గర లేని డబ్బు ఆ రామయ్య దగ్గర ఉందా ఏమిటి? లేక మన ఇంట్లో ఉన్న పంపకం ఆ సీతమ్మకుందా? మీరు అస్సలు దిగులు పడకండి, నేనున్నానుగా. నువ్వుంటే ఎలా అమ్మా? పెద్దమ్మ గారి మనసు గెలుచుకోవాలంటే ఏదో గట్టిగా చేయాలి. ఆవిడకి ధనం కంటే గుణం మీద పిచ్చి ఎక్కువ. రిపీట్. ఆవిడకి ధనం కంటే గుణం మీద పిచ్చి ఎక్కువ. ఆ రామయ్య గారు వెళ్ళి దండాలు పెడితే ఆవిడ కరిగిపోతుంది. అయితే మనం దండాలకు మించిన పని చేద్దాం. ఆవిడకి భోజనం పెట్టి చాలా రోజులైందిగా. మనం అద్భుతమైన విందు పెడితే ఆవిడ మనసు ఆకాశంలో విహరిస్తుంది. అప్పుడు అడిగితే పొలం ఏంటి ఊరంతా రాసిచ్చేస్తుంది. ఓహో, బోలేగా చెప్పావా మంగతాయారు. నువ్వు నా పిల్లలవి కావడం నా అదృష్టం. అయితే ఇవాళ రచ్చబండ దగ్గర ఆవిడని కలిసి మనం ఇంటికి పిలిపిద్దాం. కానీ ఆ రామయ్య గారు కూడా ఇదే ఉపాయం ఆలోచిస్తేను. వాడు ఆలోచించినా వాడి పెళ్ళం ఆ సీతమ్మకి వంట చేయడం వచ్చా అండి? నేను చేసిన కూర అసలు ఊర్లో ఎవరైనా చేయగలరా? నా చేతి వంట తింటే పెద్దమ్మ గారు మళ్ళీ మళ్ళీ మన ఇంటికే వస్తారు. ఓ సరే, అయితే నేను వెళ్ళి రచ్చబండ దగ్గర కూర్చుంటాను. నువ్వు ఇంట్లో అన్ని సిద్ధం చేసుకో. 100 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, విందు మాత్రం అదిరిపోవాలి. అలా రచ్చబండ మీద పెద్దమ్మ గారు గంభీరంగా కూర్చొనున్నారు. ఊరి జనాలంతా దూరంగా నిల్చొని ఉన్నారు. రామయ్య సుబ్బయ్య ఇద్దరు ఎదురెదురుగా నిల్చొనున్నారు. ఏమి రామయ్య, ఏం సుబ్బయ్య, ఇద్దరు ఆ చింత చెట్ల పొలం కోసం నా దగ్గరకొచ్చారు. ఇద్దరు మన ఊరి బిడ్డలే, ఇద్దరికి ఇవ్వాలని నాకు ఉంది. కాని పొలం ఒక్కటే ఇద్దరు అడుగుతున్నారు. ఏం చేయమంటారు? పెద్దమ్మ గారు, నేను చాలా కాలం నుండి వ్యాపారం చేస్తున్నాను. ఆ పొలం నాకు ఇస్తే నేను అందులో పంట పండించి ఊరికి సగం ఇస్తాను. నా మీద మీకు నమ్మకం ఉందిగా. ఆగవై రావయ్య, ఊరికి సగం ఇస్తావా? నీ కకృతి ఎవరికి తెలీదు. నేను ఆ పొలం తీసుకుంటే పంట పండించి ప్రతి సంవత్సరం గుడికి గట్టి విరాళం ఇస్తాను. పెద్దమ్మ గారు, మీరు నా వైపు చూడండి. నా సత్తు మీకు తెలుసుగా. ఇద్దరు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు. కాని మాటలు ఎవరైనా చెబుతారు, చేతలు చేసేవాడే గొప్పవాడు. ఇద్దరిలో ఎవరికివ్వాలని నేను రాత్రంతా ఆలోచించాను. నాకొక ఉపాయం తట్టింది. చెప్పండి పెద్దమ్మ గారు, మీరేం చెప్తే అది చేస్తాను. నిప్పుల మీద నడవమంటే నడుస్తాను. నువ్వు నిప్పుల మీద నడిస్తే ఆవిడకి ఏ లాభమోయ్? చెప్పండి పెద్దమ్మ గారు, మీకోసం నేను ఏమైనా తీసుకురాగలను. మీకేం కావాలి చెప్పండి. నాకు సిరి సంపదలొద్దు, నాకొక మంచి భోజనం తినాలనుంది. చాలా సంవత్సరాలైంది నా నాలుక రుచి చూసి. మీరిద్దరూ రేపు మధ్యాహ్నం నన్ను మీ ఇంటికి భోజనానికి పిలవాలి. ఎవరింట్లో ఆప్యాయతతో కూడిన రుచైన భోజనం పెడతారో వాళ్ళకే ఆ పొలం ఇస్తాను. ఇదే నా తీర్పు. అంతేనా పెద్దమ్మ గారు? ఇంతేగా, రేపు నా ఇంటికి రండి. నా భార్య సీతమ్మ మీకోసం అమృతం లాంటి వంట చేస్తుంది. నీళ్ళెక్కువ పప్పు తక్కువ చేసే నీ పెళ్ళం అమృతం చేస్తుందా? పెద్దమ్మ గారు, మీరు ముందు నా ఇంటికి రండి. నా భార్య మంగతాయారు మీకోసం రచ్చ విందు సిద్ధం చేస్తుంది. ఇద్దరింటికి వస్తాను. ముందు సుబ్బయ్య ఇంటికి, తర్వాత రామయ్య ఇంటికి. రేపు తీర్పు సాయంత్రం ఇక్కడే చెబుతాను. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఎవరావయ్యో, విన్నావా తీర్పు? ఇక ఆ పొలం మీద ఆశ వదులుకో. మా మంగ తయారు చేసే వంటకి పెద్దమ్మ గారు లోట్లు వేసుకుంటూ తినేస్తారు. మీ ఇంటికి వచ్చేసరికి ఆవిడ కడుపు నిండిపోతుంది. ఇంకా మీ ఇల్లు ఎందుకో, మీ వంట ఎందుకో. అంతే అంటావా సుబ్బయ్య? కడుపు నిండిన రుచైన వంట ఎదురుగా పెడితే ఎవరైనా తింటారు. మా సీతాల చేతిలో ఉన్న రుచి మీ పెళ్ళానికి వరమిచ్చినా తేలేదు. చూస్తూ ఉండి ఎవరు గెలుస్తారు? పెచ్చోడా, నేను ఇవాళ బజార్కి వెళ్ళి ఊళ్ళో ఉన్న అతి పెద్ద కూరగాయలు, అతి ఖరీదైన దినుసులు అన్ని కొనేస్తాను. నీ పెళ్ళం ఏడ్చి ఏడ్చి వంట చేయాల్సిందే. నీకు ఊళ్ళో ఒక్క మంచి కూరగాయ గాని ఒక్క మంచి మిరపకాయని దొరకనివ్వను చూడు. నాకు భయం లేదు. ఊళ్ళో దొరకకపోతే నేనే పక్క ఊరికెళ్ళి తెచ్చుకుంటాను. నువ్వెంత అడ్డం వచ్చినా నేను ఆగను. సరే చూద్దాంలే, ఎవరి ప్రతాపం ఏమిటో రేపు తెలుస్తుందిగా. వెళ్ళి నీ భార్యతో ఖర్చు లేకుండా ఉట్టి నీళ్లు కాయమను. సీతాలు, ఓసే సీతాలు, ఇట్లా అమ్మా, పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సుబ్బయ్య గాడు అన్నంత పని చేశాడు. ఏమైందండి? రచ్చబండ దగ్గర ఏం జరిగింది? మీ ముఖం అలా మాడిపోయిందేమిటి? పొలం రాలేదా? పొలం ఇంకా ఎవరికి ఇవ్వలేదు. పెద్దమ్మ గారు ఒక పరీక్ష పెట్టారు. ఎవరింట్లో భోజనం బాగుంటే వాళ్ళకి పొలం అన్నారు. రేపు మధ్యాహ్నం ఆవిడ మన ఇంటికి భోజనానికి వస్తారు. అమ్మో, ఇది చాలా సంతోషించాల్సిన విషయం కదా. నేను రేపు పొద్దున్నే లేచి ఆవిడ కోసం ఇష్టమైన కూరలన్నీ వండుతాను. ఇందులో సమస్య ఏముంది? సమస్య అంతా అక్కడే ఉంది. ఆ సుబ్బయ్య గారు బజార్లో ఉన్న మంచి కూరగాయలు, నెయ్యి, దినుసులు అన్ని కూడా ముందుగానే కొనేశాడు. నేను వెళ్ళేసరికి అంగడిలో ఏమీ లేవు. పక్క ఊరు వెళ్ళడానికి బండి లేదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న కొన్ని గింజలు మామూలు కూరలతో వంట చేస్తే ఆ పెద్దమ్మ గారు ఏం ఆశీర్వదిస్తారు?
ఆ మంగతాయారు అమృతం వండుతుందట. మనం ఓడిపోవడం ఖాయం. ఓహో, ఇదా సంగతి. మీరస్సలు కంగారు పడకండి. సుబ్బయ్య గారు ధనంతో గెలవాలని చూస్తున్నారు. కానీ వంటకి కావాల్సింది ధనం కాదు, మనసు మరియు తెలివి. తెలివా? వంటలో తెలివి ఏం చేస్తుందమ్మా? కూరలో నెయ్యి పడితే రుచి వస్తుంది గాని తెలివి పడితే రుచి వస్తుందా? నువ్వు మరీ అమాయకురాలివి. మీరు చూస్తూ ఉండండి, నేను రేపు మీ సమస్యను ఎలా తీరుస్తానో. నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉంది. ఈ ఊళ్ళో ఎవరూ వండనిది, ఎవరూ తిననిది నేను రేపు వండుతాను. అదే తెలివైన భార్య చేసిన బిర్యానీ. బిర్యానీయా? అది ఎలాంటి పదం? మన ఊళ్ళో ఎప్పుడు వినలేదే. అది మామూలు అన్నమేనా లేక వేరే దేశం నుండి తెచ్చిన వంటనా? ఇది ఎక్కడి నుండో తెచ్చింది కాదండి, నా బుర్రలో నుండి పుట్టింది. మనకున్న ఆ కొన్ని బీద పాలు, అంటే ఆవు పాలు, ఇంకా కొంచెం ఉప్పు మిరియాలు చాలు. సుబ్బయ్య గారి ఇంట్లో ఎంత ఖరీదైన వంట పెట్టినా నా బిర్యానీ ముందు అది బలాదూరైపోవాల్సిందే. మీరు పోయి హాయిగా నిద్రపోండి. రేపటి పని నేను చూసుకుంటాను. నిజంగానా? సరే సరే, నీ మీదే భారం వేశాను. నన్ను మాత్రం పరువు తీయకే. మంగతాయారో, చూసావా నేను తెచ్చిన సామాగ్రి? ఇవి మన ఊళ్ళోనే అతి ఖరీదైన దినుసులు. ఈ వాటి నుండి నువ్వు సిద్ధం అవ్వు. ఆ రామయ్య ఇంట్లో ఈగలు తోలుకుంటూ కూర్చుంటారు రేపు. అమ్మో, ఇన్ని తెచ్చారా? నెయ్యి చూడండి ఎంత సువాసనగా ఉందో. కుంకుమ పువ్వు కూడా తెచ్చారా? రేపు నేను చేసే పాయసం తింటే పెద్దమ్మ గారి కళ్ళల్లో నీళ్లు తిరగాలంతే. కూరలన్నీ వండాయి. అన్నం మీద నెయ్యి ఎలా వెయ్యాలంటే ఆవిడ చెయ్యి కడుక్కోవడానికి ఇంకో గంట పట్టాలి. మన వైభవం ఆవిడికి అర్థం కావాలి. మీరు చూస్తూ ఉండండి, వంకాయ కూరలో పచ్చిమిరపకాయలు గట్టిగా వేసి మసాలా దట్టిస్తాను. గుత్తొంకాయ కూర, అరటికాయ వేపుడు, ముద్దపప్పు, నెయ్యి, తీపి పాయసం. అబ్బా, నా నోరు ఇప్పుడే ఊరుతుంది. ఆ సీతమ్మ ఏం చేస్తుంది? పిచ్చిది. ఆవిడ దగ్గర ఉప్పు కారం తప్ప ఏమీ లేదు. అదే నా ఉపాయం. వాడికి ఏం దొరకకుండా చేశారు. ఇక వాళ్ళు సాదాబాదాగా కూడు వండుకొని ఆవిడకి పెట్టి చీ కొట్టించుకుంటారు. రేపు పొలం మన చేతిలోనే. అయితే రేపు ఉదయం వరకు నేను వంటింటి నుండి బయటికే రాను. మీరెళ్ళి మధ్యాహ్నం పెద్దమ్మ గారిని గౌరవంగా తీసుకురండి. ఉదయం 6 గంటలకు సీతమ్మ వంటింట్లోకెళ్లి రాత్రంతా తాను ఆలోచించిన వంటని మొదలుపెట్టింది. రామయ్య నిద్రలేచి కంగారుగా దిగులుతో వంటింటి గుమ్మం దగ్గర నించున్నాడు. సీతాలు, ఇంకా నిద్ర లేవలేదా? పోయి పెద్దమ్మ గారి కోసం ఏవైనా చెయ్యమ్మా. మన దగ్గర ఏమీ లేవు, కానీ ఉన్న వాటితోనే ఏదో ఒక పచ్చడో పప్పు చేసేయి. పరువు ఎలాగో పోతుంది, కాని ప్రాణమైనా మిగులుతుంది. సీతమ్మ నవ్వుతూ, మీరింకా భయపడుతూనే ఉన్నారా? నేనెప్పుడో లేచి పని మొదలు పెట్టేశాను. చూడండి ఈ కుండలో ఏముందో. ఏమిటో ఆ వాసన కొత్తగా ఉంది. పొగ మాత్రం గట్టిగా వస్తుంది. ఏం కలిపావే అందులో? కూరగాయలు లేవు, నెయ్యి లేదు. ఇంకా ఇంత మంచి వాసన ఎలా వస్తుంది? ఇదేనండి నా తెలివితేటలు. మీరు తెచ్చిన అరుగు బియ్యాన్ని రాత్రంతా పాలల్లో నానబెట్టి ఉదయం లేచి మనకున్న ఒక్క కోడి, ఆ ఆడవాకులు, ఇంకా మా అమ్మ ఇచ్చిన ఈ పాత మసాలా డబ్బాలో ఉన్న కొన్ని దినుసులు వేసి సన్న మంట మీద వండుతున్నాను. ఇంతనా? ఇలా చేస్తే అది తెలివైన భార్య చేసిన బిర్యానీ అయిపోతుందా? దీనికి ఆ సుబ్బయ్య గారి పెళ్ళాం చేసే వంటకి పోటీనా? ఆవిడ దగ్గర ఎన్నున్నాయి తెలుసా? వాళ్ళు చేసేది డంబం కోసం. వంట అనేది కడుపు నింపాలి, మనసు నింపాలి. వాళ్ళు నెయ్యి మసాలాలు పిచ్చిగా వేసి రుచి కోసం కకృతి పడతారు. కాని వయసొచ్చిన పెద్దమ్మ గారికి అవి అరగవు. ఇది సన్న మంట మీద ఆవిరితో వండిన అన్నం, రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఇది తిన్నాక ఆవిడకి ప్రాణం లేచొస్తుంది. నీ మాటలు వింటుంటే నాకే ఆకలేస్తుంది, కానీ ఆవిడ ఒప్పుకుంటారో లేదోనని భయంగా ఉంది. మీరు భయపడకండి. వెళ్ళి సుబ్బయ్య ఇంటికి ఆవిడ వెళ్ళొచ్చాక మన ఇంటికి మర్యాదగా తోడుకురండి. నేను ఆకేసి సిద్ధంగా ఉంటాను. మధ్యాహ్నం పెద్దమ్మగారు మర్యాదగా సుబ్బయ్య ఇంటికొచ్చారు. సుబ్బయ్య మంగతాయారు ఆవిడ్ని పెద్ద పీట మీద కూర్చోబెట్టారు. వెండి కంచంలో రాసి రాశిగా వంటలు వడ్డించారు. రండి పెద్దమ్మ గారు, ఇవాళ మా ఇంటికి మీరు రావడం మా పూర్వజన్మ సుకృతం. చూడండి, మా మంగతాయారు మీకోసం ఎంత శ్రమపడి ఈ వంటలు చేసిందో. ఊళ్ళో దొరికే ప్రతి ఒక్క పెద్ద కూరతో ఇది చేసాం. అవునమ్మా, ఇదిగో ఇది గుత్తొంకాయ. ఇందులో నేను సగానికి సగం నెయ్యి వేశాను. ఇది ముద్దపప్పు, ఇది తీపి పాయసం. ఇందులో బాదం పిస్తా అన్ని దొరికినవి దొరికినట్టు వేశా. మీరు కడుపు నిండా తినాలి ఇయాల. చాలా సంతోషమమ్మా. ఎంత సంపాదించావనేది కాదు, ఎంత ప్రేమతో పెట్టావనేది ముఖ్యం. కాని ఇంత నెయ్యి, ఇంత మసాలా నా ఈ ముసలి వయసులో అరుగుతుందా అని నా చిన్న అనుమానం. అయ్య బాబాయ్, మీ వయసుకే వచ్చింది. మీరు గట్టి పెండాలు.
తినండి తినండి, రుచి చూస్తే మీరు అస్సలు వదలరు. పెద్దమ్మగారు తింటున్నంతసేపు సుబ్బయ్య మంగతాయారు ఆవిడ ముఖం వైపే చూస్తూ తన పొలం మనకే వస్తుంది అని ఎగిరి గంతేశారు. కాని పెద్దమ్మగారు కొంచెం తిన్నాక ఆవిడ ముఖంలో ఇబ్బంది కనిపించింది. మసాలా ఎక్కువయ్యి ఆవిడ నోరు మండింది. నెయ్యి వల్ల కడుపు బరువుగా అనిపించింది. అయినా మర్యాద కోసం ఏదోలా కొంచెం తినేసి చెయ్యి కడుక్కున్నారు. చాలా బాగుందమ్మా మంగతాయారు, మీ అనురాగం ఎంత భోజనంగా పెట్టారు. కాని నా పొట్ట నిండిపోయింది. నేనిక బయలుదేరతాను. రామయ్య ఇంటికి కూడా వెళ్ళాలిగా. రామయ్య ఇంటికా? వాళ్ళేం వేసి పెడతారులే అమ్మా. మా వంట తిన్నాక మీకు వేరే వంట రుచి పడదు. అది ఆకలి మీద ఆధారపడి ఉంటుందమ్మా. నేనసలే వెళ్ళాలి కదా. సుబ్బయ్య, ఇక నేనొస్తానులే. సాయంత్రం రచ్చబండ దగ్గర కలుద్దాం. సుబ్బయ్య ఇంటి నుండి రామయ్య ఇంటి దారి. రామయ్య భయపడుతూ, నమస్కారం పెద్దమ్మగారు, సుబ్బయ్య గారి ఇంట్లో భోజనమైందా? మా ఇంటికి దయచేయండి. అయింది రామయ్య. ఆ మంగతాయారు అమృతం అన్న పేరుతో నాకు ఉప్పు కారం నెయ్యి లాంటి పెరుబూతం తినిపించి నన్ను ఉడికిచ్చింది. నా కడుపు ఇప్పుడే అంతా బరువుగా అయిపోయింది. నీ ఇంట్లో కూడా ఇలాంటి ఆర్భాటమే ఉంటే నేనొక్క ముద్ద కూడా తినలేను నాయనా. రామయ్య కంగారుగా, అయ్యో లేదు పెద్దమ్మగారు, మా ఇంట్లో ఆర్భాటమేం లేదు. మా సీతమ్మ చాలా సాధారణమైన వంట చేసింది. మీరు ఇంటికి వస్తే మీకే తెలుస్తుంది. రండి, దయచేయండి. పెద్దమ్మగారు రామయ్య ఇంటికొచ్చారు. ఇల్లు చాలా శుభ్రంగా ఉంది. సీతమ్మ ఆవిడ్ను ప్రేమతో ఆహ్వానించింది. అరిటాకు పరిచి ఆవిడ చేతులు కడిగి కూర్చోబెట్టింది. రండి పెద్దమ్మగారు, మా పూరే గుడిసెకి మీరు రావడం మా అదృష్టం. సుబ్బయ్య గారి ఇంట్లో రుచిగా తిని ఉంటుంటారు. మా ఇంట్లో మీరు పెద్దగా ఆశించొద్దు. కాని మీకోసం ప్రేమతో ఒకటి సిద్ధం చేశాను. ఏమిటో పెట్టమ్మా. అసలే నా కడుపు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వయసులో ఆ సుబ్బయ్య పెట్టిన తీపికి కారానికి నేను నిలవలేకపోతున్నాను. ఏమైనా చలవ చేసే వంట పెట్టు చాలు. సీతమ్మ నవ్వుతూ, ఇదిగో పెద్దమ్మగారు, ఇది చాలా ప్రత్యేకమైంది. దీని పేరు బిర్యానీ. ఇందులో మసాలా లేదు, ఎక్కువ నెయ్యి కూడా లేదు. మామూలు బియ్యం, కొన్ని ఆకుకూరలు, పాలు మరియు మా ప్రేమ కలిపి చేసిన చిన్న వంట. సీతమ్మ వేడివేడిగా ఆకులు పెట్టింది. ఆ ఆవిరి నుండి ఒక తేలికైన కమ్మని సువాసనొచ్చింది. పెద్దమ్మగారు ఆవిడ చేతులతో ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకుంది. ఆవిడ ముఖంలో ఒక్కసారిగా ప్రశాంతత, ఆనందం వెల్లువిరిశాయి. ఆహా, ఏమి రుచమ్మా. నా నోటి మంటలో ఉన్న కారం అంతా ఈ కమ్మని ముద్దతో మాయమైపోయింది. ఇది అమృతం కన్నా తీయగా ఉంది. ఏం వేశావమ్మా ఇందులో? ఎంత కమ్మగా, ఎంత తేలికగా ఉంది. ఏం లేదు పెద్దమ్మగారు, దొరికిన వాటితోనే ప్రేమతో వండాను. వంటకి దినుసుల కంటే వండేవారి మనసు ముఖ్యమని నా నమ్మకం. మీరసలే పెద్దవాళ్ళు, మీకు అరుగుదలకి సరిపోయేలా పాలతో ఉంచిన బియ్యాన్ని సన్న మంట మీద ఉడికించానంతే. భలేగా చేశావమ్మా. నా కడుపు నిండడం మాత్రమే కాదు, నా మనసు కూడా నిండింది. తెలివైన భార్య చేసిన బిర్యానీ అని ఊరికే అనలేరు. నిజంగానే నీ తెలివి ఈ వంటలో కనిపిస్తుంది. రామయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడు. రామయ్య ఆనందంతో, అంతా ఆవిడ చలివే పెద్దమ్మగారు, మీరు తిన్నారు, అదే నాకు చాలు. సరే సరే, నేనిక బయలుదేరుతాను. సాయంత్రం రచ్చబండ దగ్గర అందర్నీ కలుస్తాను. అక్కడే తీర్పు చెబుతాను. ఊరి జనాలంతా రచ్చబండ దగ్గర చేరారు. రామయ్య మరియు సీతమ్మ ఒకవైపు, సుబ్బయ్య మరియు మంగతాయారు మరొక వైపు ఆతృతగా నిల్చునున్నారు. పెద్దమ్మ గారొచ్చి పీట మీద కూర్చున్నారు. సుబ్బయ్య గట్టిగా, ఏం పెద్దమ్మగారు, ఇవాళ మా ఇంట్లో తిన్న వంట మీకు బాగానే నచ్చిందని అనుకుంటున్నాను. ఆ పొలం మా పేరే రాసిస్తున్నారుగా. అవునమ్మా, నా చేతి పాయసం తిన్నాక ఇంక వేరే ఆలోచన ఎందుకు? ఈ పాటికే తీర్పు మీ మనసులో తేలిపోయి ఉంటుంది. పెద్దమ్మ గంభీరంగా, సుబ్బయ్య, మంగతాయారు, మీరు చేసిన భోజనం చాలా గొప్పగా ఉంది. చాలా ఖర్చు పెట్టారు. కానీ ఏమిటి పెద్దమ్మగారు, అంతకంటే గొప్పగా రామయ్య గారు ఏం పెట్టగలడు? వంట అనేది ఆడంబరం కోసం చెయ్యొద్దు సుబ్బయ్య. వంట అనేది ఆకలి తీర్చడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి చెయ్యాలి. మీ ఇంట్లో నేను భోజనం తిన్నాక నా వయసుకి ఆ కారం నెయ్యి పడలేక నా ప్రాణం గిలగిలా కొట్టుకుంది. మీరు ధనంతో నా మనసు కొనాలని చూశారు. కాని అక్కడ ఆప్యాయత లేదు, పోటీ మాత్రమే ఉంది. మంగతాయారు కోపంతో, ఏవే, మా వంట వంక పెడుతున్నావా? మేము ఎంత ఖర్చు పెట్టావో తెలుసా? ఖర్చు పెట్టిన ధనం కాదమ్మా ముఖ్యం, పెట్టేవారి మనసు ముఖ్యం. రామయ్య ఇంటికి నేను వెళ్ళినప్పుడు సీతమ్మ నాకెంతో ఆప్యాయతతో బిర్యానీ అని ఒక చిన్న వంట పెట్టింది.
అందులో ఏ డంబమూ లేదు, ఏ మసాలాలు లేవు. కాని అందులో అమృతం లాంటి రుచుంది. నా వయసుకు తగ్గ మర్యాద ఉంది. నా కడుపు హాయిగా నిండింది. రామయ్య ఆనందంతో, నిజంగాను పెద్దమ్మగారు? అవును రామయ్య, తెలివనేది డంబంలో ఉండదు. సమయానికి తగ్గట్టు ఎలాంటి నిర్ణయం చెయ్యాలో తెలుసుకోవడంలోనే ఉంటుంది. సీతమ్మ తన తెలివితేటలు ఉపయోగించి ధనం లేకుండా కూడా ఒకరి మనసును ఎలా గెలవాలో నిరూపించింది. అందుకే ఆ చింత చెట్ల పొలం రామయ్యకే శాశ్వతంగా ఇచ్చేస్తున్నాను. సుబ్బయ్య నిరాశతో, ఇది అన్యాయం. వాడు కకృతిగాడు. వాడి పిల్లం అసలే ఏమీ తెలియంది. మీరు మోసపోయారు పెద్దమ్మగారు. పెద్దమ్మ కోపంతో, సుబ్బయ్య, మోసం చెయ్యాలని చూసింది నువ్వు. రామయ్యకి సంతలో దినుసులు దొరకకుండా చేశావని నాకు తెలియదని అనుకున్నావా? నువ్వు చేసిన కుక్క చేష్టలన్నీ నాకు తెలుసు. మోసం చేసేవాడికి ఎప్పటికైనా భంగపాటు తప్పదు. రామయ్య, రేపటి నుండి ఆ పొలం నీదేనయ్యా. ఆ పొలంలో పంట పండించి ఊరికి ఎంతో కొంత పెడతావని ఆశిస్తున్నాను. తప్పకుండా పెద్దమ్మగారు. మా సీతమ్మ చెప్పినట్టు చేస్తాను. ఈ ఊరికి నా వంతు సహాయం చేస్తాను. చాలా ధన్యవాదాలు పెద్దమ్మగారు. ఈ తీర్పుతో ఊరికి మంచి సందేశం ఇచ్చారు. ఆడంబరం కన్నా ఆప్యాయత మిన్నాం. సుబ్బయ్య, మంగతాయారు తలదించుకుని వెళ్లిపోయారు. ఊరి జనాలంతా రామయ్య, సీతమ్మలను మెచ్చుకున్నారు. తెలివైన భార్య చేసిన బిర్యానీ గురించి ఊరంతా గొప్పగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎవరు ఎంత మోసం చెయ్యాలని చూసినా తెలివి, నిజాయితీ మరియు ప్రేమ ముందు అవన్నీ ఓడిపోతాయని ఈ కథ ద్వారా తెలుస్తుంది.